అంటే భారతదేశం అంతా కూడా యునైటెడ్గా ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో చాలా మంచి కార్యక్రమం చేసిన తర్వాత మన గిరి ప్రదక్షిణ, ఎందుకంటే గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది చేస్తూ ఉంటారు కాబట్టి గిరి ప్రదక్షిణలో కూడా ఈ యూనిటీ ఫౌండేషన్లో 1C ల్యాబ్స్, అలాగే యాక్సెల్ ఎస్థెటిక్స్, అలాగే మీరు చూసుకుంటే కనుక ప్రిమావల్ టెక్నాలజీస్ అండ్ రోడియంట్ డెవలపర్స్. ఈయన యాక్చువల్లీ నగేష్ గారు మలేషియాలో ఉండేవారు, రీసెంట్గా హైదరాబాద్ కూడా షిఫ్ట్ అయ్యి మన భారతదేశం కోసం చాలా చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ టీం అందరూ కూడా మరి ఆ కార్యక్రమంలో భాగంగా మొన్న గిరి ప్రదక్షిణలో నరసింహనగర్ దగ్గర అలాగే మాధవదార్ దగ్గర 2 స్టాల్స్ ఏర్పాటు చేసి ఓఆర్ఎస్, గ్లూకోజ్, అట్లాగే మూవ్ స్ప్రేస్తో పాటు మెడికల్ ఎయిడ్ ఏదైతే ఉందో సుమారు 50,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా మరి పంచడం జరిగింది. సో దాన్ని ఎందుకంటే వాళ్ళు వైజాగ్ వాసులు కాకపోయినప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి చేశారు. ఇలా ఎంతోమంది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఎంతోమందికి, ఎందుకంటే అది మన తోటి వారికి సహాయం అందించడమే మన జీవిత లక్ష్యం. ఇలా ఎంతోమంది స్పాన్సర్స్, ఎంతోమంది మంచి కార్యక్రమాలు చేస్తూ మన వైజాగ్కి వచ్చే ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళందరినీ మిమ్మల్ని పరిచయం చేయడం కోసం ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం. వైజాగ్ ఎటువంటి సంబంధం లేకపోయినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి అలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సార్ చూస్తే కనుక బెంగళూరు వాస్తవ్యులు, మరి ఆయన మలేషియా నుంచి హైదరాబాద్ వచ్చి ఇలా చేశారు. అండ్ కేపీ గారు అలాగే దత్ గారు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అనమాట యాక్చువల్లీ. సో మా వీరు మామ